హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ నాగదుర్గ. ఈరోజు నేను చేసే రెసిపీ అండి పాలకూర, తోటకూర, చుక్కకూర మూడు ఆకుకూరలతో కలిపి తోటకూర పులుసులా పెడుతున్నానండి. ఎలాగో ఒకసారి చూసేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒకసారి ఎలాగో ప్రాసెస్ చూసేయండి. సరే అండి, ఆకుకూరల్ని మూడింటిని కట్ చేసుకొని ఇలా 3 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో వేసేసుకోవాలి ఆకుకూరలన్నీ. వీక్లీలో ఒకసారి ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. బ్లడ్ కూడా బాగా పడుతుంది. ఇలా మొత్తం కడిగేసుకొని ఇందులో వేసేసుకున్నాం కదండి కుక్కర్లో. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. తెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొద్దిగా చింతపండు వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సరే అండి, వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మనం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కదండి. పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే ఎక్కువ బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం కారం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇందులో వాటర్ ఏం పోయక్కర్లేదండి. వాటర్ పోయిపోయినా బాగానే ఉంటుంది. తోటకూరలో టమాటాలో వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాండి. 2 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకున్నాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సరే అండి, 2 విజిల్ అయిపోయింది. ఎలా కుక్ అయిందో చూసుకుందాం. కొద్దిగా వాటర్ ఉంది కదండి, దీన్ని ఇప్పుడు ఇంకా మనం కొంచెం ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే. కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఈ వాటర్ ఉంది కదండి, ఇది ఉడికిపోయేంత వరకు, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఈ లోపల పక్కన తాలింపు వేసేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 గిన్నెలు నూనె పోసుకొని కొద్దిగా వేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పప్పు దినుసులు వేసుకోవాలండి. మామూలుగా పప్పు తాలింపు ఎలా పెట్టుకుంటామో ఇంకా అంతేనండి ప్రాసెస్. ఇలా కుక్ అయిపోవాలండి. ఈ లోపల మన తాలింపు కూడా అయిపోతుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ ఇలా తాలింపు వేసుకోవాలండి. సరేనండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకున్నాము. సరే అండి, తాలింపు వేసుకున్నాం కదా ఇందాక, మనం ఈ తాలింపులోకి ఇది వేసేసుకోవడమే. ఇలా ఇంకా ఇలా తాలింపు వేసుకోవడమేనండి. వేడి అన్నం వేసుకుని తింటే తోటకూర పులుసు రెడీ అన్నమాట.
ఇంకంతేనండి, తోటకూర పులుసు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మీ నాగదుర్గ.